విజయవాడన చాకలి ఐలమ్మకు ఘననివ్వాలి. ఐలమ్మ తెగువను కొనియాడిన నేతలు. ఉత్తర తెలంగాణలో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలకు ఛాన్స్. ధాన్యంతో అక్రమ దందా, వేల కోట్లలో సీఎంఆర్ పెండింగ్. ఉమ్మడి వరంగల్లో మిల్లర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు. ఉమ్మడి మెదక్లో వేలల్లో టీచర్ పోస్టులు ఖాళీ. సర్కారు బడుల్లో కుంటుపడుతున్న విద్యాబోధన. పాలమూరు మామిడి ఎగుమతికి ఉద్యాన శాఖ నిధులు. ఇకపై కేంద్రం ఆధ్వర్యంలో విదేశాలకు మ్యాంగో ఎక్స్పోర్ట్. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు ఘననివాళులర్పించారు నేతలు. పార్టీలకు అతీతంగా ఐలమ్మ 129వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఐలమ్మకు నివాళులర్పించారు. ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని గుర్తు చేసుకున్నారు. ఈసారి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించింది ప్రభుత్వం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. గడిలపై గలమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని స్మరించుకున్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ ఆవరణలో చాకలి ఐలమ్మ ఫోటోకు నివాళులర్పించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. నిజాం నిరంకుశత్వాన్ని, దొరల అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి కొట్లాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు నేతలు. రవీంద్ర భారతిలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించింది సర్కార్. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున మంత్రులు జూపల్లి, పొన్నం, రాజ్యసభ సభ్యులు అనిల్, ఎమ్మెల్సీ కోదండరాం అటెండ్ అయ్యారు. తెలంగాణ వీరనారి ఐలమ్మను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రులు. కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని, కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వారి జీవన విధానం, పోరాట పటిమను మనమందరం అలవర్చుకుని, అది విద్యార్థులైనా, రాజకీయ నాయకులైనా, విరుద్ధ యువతైనా అందరూ కూడా వారి స్ఫూర్తిని తీసుకుని ప్రతి సమస్య పట్ల దృఢ సంకల్పంతో ఏ మాట మాట్లాడి ఏ పని చేసినా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని వారు నిజంగా స్ఫూర్తిని తీసుకుని పనిచేస్తే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అప్పుడైతే. ఆనాడు నిజాం ప్రజాకారులలో ఉన్నటువంటి నిరంకుశతో జాగీర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి చాకలి ఐలమ్మ ఒక స్ఫూర్తిదాయకమైతే ఆనాడు నుంచి ఈనాడు దాకా అనేక మంది బడుగు బలిన వర్గాలున్నాయి. సర్వాయి పాపన్న గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇట్లా రకరకాల అనేక వందల వేల మంది గిరిజన నాయకులు, కొమరం భీమ్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది అనేక రకాలుగా ఒక లిస్టు చూస్తే మొత్తం ఒక గంట సేపు చదివినా మంది షాతిని ఎదురొట్టి నిలిచి పోరాడినారు. చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్య నేతలతో కలిసి ఆమె ఫోటోకు నివాళులర్పించారు ఎంపీ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు లక్ష్మణ్. చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి, నిజాం యొక్క ఉక్కు పాదాల నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి తిరుగుబాటు చేసి పోరాటం చేసినట్టు వీరనారి చాకలి ఐలమ్మ. ఆనాడు రజాకాల ద్వారా లేదా నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు, దేశ్ముఖులు, దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు, జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ.
తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరణం చేసుకొని వారిని ఈ తరం పూర్తిగా తీసుకొని ఎక్కడైతే అణచివేత, ఎక్కడైతే అక్రమాలు, ఎక్కడైతే అహంకారపూరితమైనటువంటి భావాలతోటి అణచివేయాలని చెప్పని చూస్తున్నటువంటి వారికి ఎదురొడ్డి నిలిచిన ఈ ఐలమ్మ పోరాట గాథను పూర్తిగా తీసుకొని ఎప్పుడు కూడా ఈ తరం వాళ్ళు ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి సందర్భం. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీకి పెట్టడం హర్షణీయమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. పెద్ద ఎత్తున ఇలా ఐలమ్మ యొక్క అభిమానులు, ఐలమ్మ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరపడం జరిగింది. ఇలా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొనే ఈ యొక్క రాజకీయాలలో కూడా ఒక చైతన్యం తేవాలని ఒక ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి కానీ అధికారికంగా ఘనంగా జరిపించడం జరుగుతూ ఉంది. చాకలి ఐలమ్మ ఆశయాలను, స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హన్మకొండ న్యూ సాయంపేటలో ఎంపీ కావ్య, మేయర్ సుధారాణితో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే. ఇక భూపాలపల్లిలో రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు నేతలు. కరీంనగర్ జిల్లాలోని పలు వాగులపై నిర్మిస్తున్న చెక్ డ్యాంలలో నాణ్యతా లోపాలు, డిజైన్లలో తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డ్యాంలు దెబ్బతినడం, కొట్టుకుపోవడంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు జిల్లా ప్రజలు. దీంతో చెక్ డ్యాంలన్నింటిపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు చెక్ డ్యాంలు కొట్టుకుపోవడంతో నీటి ఉధృతికి వాటి పక్కనే ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చెక్ డ్యాంలు వరద ప్రవాహాన్ని తట్టుకోలేకపోతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొన్ని చెక్ డ్యాంలు కొట్టుకుపోగా మరికొన్ని దెబ్బతిన్నాయి. జిల్లాలోని మానేరుతో పాటు పలు వాగుల నీటి నిల్వ కోసం కోట్లాది రూపాయలతో చెక్ డ్యామ్స్ కట్టింది కేసీఆర్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 638 చెక్ డ్యాంలు మంజూరు చేసింది. చిన్న వాగులపై చెక్ డ్యాంలకు తక్కువగా 2.5 లక్షలు, పెద్ద వాగులు, ఉపనదులపై చెక్ డ్యాంలకు గరిష్టంగా 11 కోట్ల నిధులను కేటాయించారు. కరీంనగర్ జిల్లాలోని అనేక చోట్ల డ్యాంలు నిర్మించారు. అయితే వాటిలో కొన్ని నిర్మాణమే పూర్తి కాకుండానే లోపాలు బయటపడ్డాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే డ్యాంలు కొట్టుకుపోయాయంటున్నారు ప్రజలు. బాదరగానే నాణ్యత లేకుండా చెక్ డ్యామ్స్ కట్టారని ఆరోపిస్తున్నారు. డ్యాంలు కట్టే ముందు నీటి ప్రవాహ వేగాన్ని, వరద ఉధృతిని, నీటి నిల్వ సామర్థ్యాన్ని, ముంపు తీవ్రతను అంచనా వేయలేకపోయారని ఆరోపిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన సబ్ కాంట్రాక్టర్లలో కొందరికి చెక్ డ్యాంల కాంట్రాక్టులు కూడా ఇచ్చారని ఫిర్యాదులు ఉన్నాయి. వాగుల దగ్గర పరిస్థితులను బట్టి చెక్ డ్యాంలు డిజైన్లు చేయాల్సి ఉంటుంది. కానీ పిల్లికి పిడుక్కి ఒకే మంత్రం అన్నట్లుగా రాష్ట్రమంతటా ఒకే ప్రాతిపదికన డిజైన్లు చేసి నిర్మాణాలు చేశారు. చెక్ డ్యాం కట్ట ఎత్తు, వెడల్పు విషయంలో సరైన స్టాండర్డ్స్ పాటించకపోవడం, నాసిరకం మెటీరియల్ వాడడం, పైపైనే పునాది వేయడం వంటి లోపాలతో అనేక చోట్ల చెక్ డ్యాంలు కొట్టుకుపోయినట్లు గతంలోనే గుర్తించారు అధికారులు. వీటన్నింటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్షుణ్ణంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. సిరిసిల్ల తంగలపల్లి సైడ్ కానీ మళ్ళీ పెద్దపల్లి సైడ్ కూడా 3 దగ్గర చెక్ డ్యాంలు కొట్టుకుపోయాయి. ఈ నాసిరకంతో కట్టడం ద్వారా ఏమైందంటే భారీ వర్షాలకు తట్టుకునేటట్టు డిపిఆర్ ప్రాజెక్ట్ తయారు చేసి మంచి సిమెంట్ వాడాలి, క్వాలిటీ స్టీల్ వాడాలని చెప్పినా కూడా అక్కడ ఇసుక అక్కడ వాడుకున్నారు, అక్కడ కంకర అక్కడే వాడుకొని నాసిరకంగా గత ప్రభుత్వంలో చేపట్టారు. నేను దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళు విజిలెన్స్ అధికారులు ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ చేయాలి, మళ్ళీ పైసలు అమౌంట్ రికవరీ చేయాలి, బ్లాక్ లిస్ట్ చేసి ఈ అధికారికి ఎవరైతే ఫైల్ క్లియరెన్స్ చేసి పేమెంట్ చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం దిగువన మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా దాదాపు 18 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం 2021 సెప్టెంబర్లోనే భారీ వరదకు కొట్టుకుపోయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ నిర్మిస్తున్నారు.
గోపాల్పూర్ వాగులోని చెక్ డ్యాం, రామడుగు మండలంలోని మరో చెక్ డ్యాం కూడా నీటి ఉధృతికి దెబ్బతిన్నాయి. వాగులకు ఇరువైపులా గట్ల దగ్గర ప్రవాహాన్ని అంచనా వేసి వింగ్ వాల్స్, మట్టి కట్టలు నిర్మించాల్సి ఉండగా వీటిలోనూ లోపాలు ఉండడంతో వరదతో ఇరువైపులా గట్లు కోతకు గురయ్యాయి. గట్లతో పాటు వాగును ఆనుకొని ఉన్న రైతుల సాగు భూములు వాగుపాలయ్యాయి. రామడుగు మండలంలోని మోతవాగుపై డ్యాం కొట్టుకుపోయి దాదాపు 10 ఎకరాల వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయి. ప్రధానంగా మానేరు నదిపైన 7 చెక్ డ్యాంలు నిర్మాణం చేయడం జరిగింది. 7 చెక్ డ్యాంలకు సంబంధించి దాదాపు చెక్ డ్యాంలు నిర్మాణం జరుగుతున్నట్టు సందర్భంలో కొట్టుకపోయినాయి. నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కొట్టుకపోయినాయి. అధికార పార్టీకి సంబంధించిన నాయకులకి ఈ కాంట్రాక్టర్లు ఇవ్వడం వల్ల ఇలా వాళ్ళు నాణ్యత నిబంధనలను పక్కన పెట్టి నిర్మాణం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారు. అదేవిధంగా కాళేశ్వరం 9వ ప్యాకేజ్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు కూడా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. వీళ్ళందరినీ కూడా కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. వాళ్ళందరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కోట్లాది రూపాయలతోటి నిర్మించినటువంటి చెక్ డ్యాములు ఒక చిన్న వాన వరదకే కొట్టుకపోయినవి. ఈ దోపిడికి అప్పుడున్నటువంటి మంత్రి సోదరుడు ప్రధాన కారణం. ఎందుకంటే దీన్ని అసలు ఏ చెక్ డ్యాములు నిర్మించే సమయంలో ఏ విధంగా నిర్మించాలి, ఏ విధమైన నాణ్యత పాటించాలనేది పాటించకుండా ఆ యొక్క వాగులో ఉన్నటువంటి ఇసుకతోటే వీటిని నిర్మించడం దురదృష్టకరం. అందుకే అవి మొత్తం పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. ఎంక్వైరీ అధికారులు పారదర్శకంగా నిర్మాణాన్ని నాణ్యత పాటించినటువంటి వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఈ దొంగ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నెహ్రూ నగర్ లో మానేరు వాగుపై కట్టిన చెక్ డ్యాం ఇటీవల వరదలకు 10 ముక్కలైంది. ఈ చెక్ డ్యాం నిర్మాణానికి 14,46,00,000కు టెండర్ నిర్వహించగా లెస్ టెండర్ తో 10,93 కోట్లకే అవకాశం దక్కించుకున్నారు. కానీ పనుల్లో నాణ్యత లేకపోవడంతో మొదటి వరదకే చెక్ డ్యాం కొట్టుకుపోయింది. ఇక్కడే గతంలో 6 విద్యార్థులు నీటిలో మునిగి చనిపోయారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కస్బి కట్కూర్ దగ్గర 11.98 కోట్లతో నిర్మించిన కొత్త చెక్ డ్యాం కూడా వరదకు కొట్టుకుపోయింది. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్, యలబోతారం గ్రామాల మధ్య వాగుపై కట్టిన చెక్ డ్యాం కూడా వరదకు కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లాలోని 350 కోట్లతో 18 చెక్ డ్యాంలు నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో నిర్మాణం పూర్తయిన కొన్ని చెక్ డ్యాంలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట, మంగపేట సమీపంలో చెక్ డ్యాంలు వరదలకు కొట్టుకుపోయాయి. ఓదెల మండలం మడక, కనగర్తి దగ్గర ఒక్కోటి 12 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాంలకు గండ్లు పడ్డాయి. సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామంలో చెక్ డ్యాం బెర్త్తో పాటు ఆఫ్రాన్ కూడా కొట్టుకుపోయింది. చెక్ డ్యాం నిర్మాణాల్లో లోపాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. విజిలెన్స్ విచారణలో ఈ లోపాలతో పాటు అక్రమాలు, టెండర్లలో గోల్మాల్ వంటివి కూడా బయటకు వస్తాయని ఆశిస్తున్నారు ప్రజలు. వరంగల్ జిల్లాలో రైస్ మిల్లర్లకు సీఎంఆర్ ఉచ్చు బిగుస్తోంది. మిల్లుల్లో కోట్ల విలువ చేసే బియ్యం మాయం కావడంపై ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. గడువు దాటినా సీఎంఆర్ పూర్తి చేయని మిల్లులపై దాడులు చేస్తున్నారు. సుమారు 586 కోట్లకు పైనే సీఎంఆర్ పెండింగ్లో ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పలు మిల్లర్లపై రైడ్స్ చేసిన ఆఫీసర్లు 6 మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎంఆర్ దందాపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి జిల్లాలో ప్రతి సీజన్లో సగటున 6 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపిస్తోంది ప్రభుత్వం. అలా వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు మరాడించి 67% కస్టమ్ మిల్లింగ్ రైస్ ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ధాన్యం మిల్లులకు చేరిన 45 రోజుల్లోనే ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి జిల్లాలో కొందరు మిల్లర్లు ధాన్యంతో అక్రమ దందాకు తెరలేపారు. ధాన్యాన్ని ఎక్కువ రేటుకు బయటి రాష్ట్రాలకు, ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నారు. దీంతో సీఎంఆర్ లెక్కల్లో తేడాలుంటున్నాయి. ఇప్పటికీ కొందరు మిల్లర్లు గత 2 ఏళ్లలో వానాకాలం, యాసంగి సీజన్ల సీఎంఆర్ పెట్టకుండా వదిలేశారు. సీఎంఆర్ పెట్టాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను రంగంలోకి దింపింది ప్రభుత్వం. ఎర్రమంజిల్లోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన 700 మంది ఏఈలకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రేవంత్ హాజరయ్యారు. ప్రస్తుతం సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాదు, దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ అందరి భాగస్వామ్యం ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో ఈరోజు మనం కొనసాగుతున్నాం.
ముఖ్యంగా మీకు అందరికీ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఐఐటి ఎన్ఐటి నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపం, తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారు, ఏ అంశాల విషయంలో తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యానికి లోనైనరో ఆ అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం నిర్మాణం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన అంశము నీళ్లు. ఆ నీళ్ళకే ఈరోజు మీరు ప్రతినిధులు. రెండవది నియామకాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 11 సంవత్సరాల వరకు మీకు నియామక పత్రాలు అందలేదు. కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ నియామకాలు వాయిదాలు పడుతుంటే ఆ నియామకాలు చేపట్టవలసిందే. ఈ నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు తీసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ నిర్మాణంలో మిమ్మల్ని ఇంజనీర్లుగా, ముఖ్యంగా నీళ్ళు మన సంస్కృతిలో మన జీవన విధానంలో ఒక భాగం. అలాంటి శాఖలో ఈరోజు మీరు ఇంజనీర్లుగా నియామకాలు కావడానికి వారే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. మీరు పెద్ద ఎత్తున వారిని చప్పట్లతో అభినందించండి. ముఖ్యమంత్రిగా మా మంత్రులు తీసుకొచ్చిన ప్రతిపాదనలని ఆమోదించి వాటిని ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత. కానీ ప్రక్రియ మొత్తము తీసుకోవాల్సిన నిర్ణయాలు శాఖల మంత్రుల దగ్గరనే జరుగుతాయి. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయము, నీళ్లు. ఈరోజు నేను మీ అందరితో ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇది మీకు ఉద్యోగం కాదు, ఇది మీకు భావోద్వేగం. ఈ ఉద్యోగం కావాలంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది. మీరు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి, మీరు చేసిన ఇంజనీరింగ్ పట్టాతో ఇంకో శాఖలో కూడా మీకు ఉద్యోగం రావచ్చు. ఇది ఉద్యోగం కాదు, ఇది మీకు ఒక భావోద్వేగం. ఎందుకంటే తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల యొక్క భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉన్నది. ఆ నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణ ప్రజలకు అందించవలసిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకే ఈ భావోద్వేగాన్ని మీరు మనసు పెట్టి నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా 687 మంది, అందులో సివిల్ 351, మెకానికల్ 93, ఎలక్ట్రికల్ 149 మంది, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లో 94, అదేవిధంగా లష్కర్లని ఇతర నియామక పత్రాలు కూడా ఈరోజు మీకు అందించడం జరిగింది. మిత్రులారా, మీతో నేను కొన్ని అంశాలను విస్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ వృత్తిలో అయినా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళే రాణిస్తారు. అప్పుడప్పుడు సినిమాలలో రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, నేను పైనుంచి రాలేదు, కింది నుంచి చూస్తూ వచ్చినా. స్థానిక సంస్థలలో పనిచేసిన వాళ్ళు, సర్పంచ్ స్థాయిలో నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు, ఉదాహరణకు పివి నరసింహారావు గారు, నీలం సంజీవరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో సర్పంచులుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా రాణించిన వాళ్ళకి ఎవరైనా వచ్చి ఏదైనా విషయంలో ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే అందులో వాస్తవాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. ఎందుకంటే సర్పంచుగా లేదా జిల్లా పరిషత్లో, లేదా శాసనసభలో, శాసన మండలిలో,
లేకపోతే పార్లమెంట్లో వివిధ అంశాలను ఏ విధంగా చర్చిస్తారో ఆ అంశాలను ఆ సమస్యల్ని ఏ విధంగా పరిశీలిస్తారో ఒక అవగాహన ఉండడం వల్ల వాళ్ళు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా రాణించారు. ఈరోజు అధికారుల్లో కూడా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఏఈలుగా కావచ్చు జైలుగా కావచ్చు పనిచేసిన వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇచ్చే రిపోర్ట్ మీదనే డిఈలు పనిచేస్తారు. ఒక 10 అంశాలలో మీరు నివేదికిస్తే డిఈ గారు ఒక 4టిని ఎగ్జామిన్ చేసి అతను నిర్ణయం తీసుకుంటాడు. డిఈ గారు 4 అంశాలను ఈఈ గారికి ప్రతిపాదిస్తే 4ంట్లలో 2, 3 ఎగ్జామిన్ చేసి తను నిర్ణయం తీసుకుంటాడు. ఆ పైన సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆ పైన సిఈ, ఆ పైన ఈఎన్సి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళేది. మీరు పైకి వచ్చినా కొద్దిగా మీకు అవకాశాలు తక్కువ ఉంటాయి. కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ జూనియర్ ఇంజనీర్ ఎవరైతే ప్రతిపాదనలు పంపించిండ్రో ఆ పేపర్ల మీద వచ్చిన ప్రతిపాదనలే ఎగ్జామిన్ చేస్తారు. అందులో ఏదో ఒక అంశం మీదనే ఫీల్డ్ విజిట్కి పోతారు. ఏఈలు జైలు తెలివి కల్లోలు అయితే క్వాలిటీ ఉన్న వర్క్ ఒక్క దగ్గరికి తీసుకెళ్ళి చూపించి అన్ని ఇట్లనే ఉన్నాయని చెప్తే నిజమే అనుకొని సంతకాలు పెడుతుంటారు. ఆ తర్వాత తప్పని తేలినప్పుడు తప్పించుకోవడానికి ఉండదు. అయితే గతంలో కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఉదయం 5 గంటలకు లేచి బూట్లు తొడుక్కొని ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు వెళ్ళేది. గ్రౌండ్ రిపోర్టును వాళ్ళు సొంతంగా చూసేటోళ్ళు, గ్రౌండ్ రిపోర్టును చూసి వాళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు, ఆ రిమార్క్స్ మీద పైన అధికారులు నిర్ణయం తీసుకున్నా తిరిగి ఆ అధికారులు ఒకవేళ ఇన్స్పెక్షన్స్కి వచ్చినా పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు. కానీ ఈ మధ్య కొంతకాలం నుంచి నేను పర్సనల్గా, ఎందుకంటే నేను కూడా పాలిటిక్స్లో కొంచెం కింది నుంచే వచ్చిన, జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన, నేను ఎమ్మెల్సీగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, ఎంపీగా పనిచేసిన, ఈరోజు ముఖ్యమంత్రిగా మీ అందరి మద్దతుతోని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా విషయం, అది అధికారి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, ఏదైనా అంశాలను ప్రస్తావించినప్పుడు నేను అంచనా వేయగలుగుతా వీళ్ళు గ్రౌండ్ రియాలిటీతో ఎంత కనెక్ట్ అయి ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఎవరో ఇచ్చిన సమాచారం మీద ఆధారపడి నాకేం చెప్తున్నారని నేను కొంచెం అసెస్ చేసుకోగలుగుతాను. అంటే క్షేత్రస్థాయిలో తిరగడం వల్ల, క్షేత్రస్థాయిలో మనకు అనుభవం ఉండడం వల్ల మనం తీసుకునే నిర్ణయాలలో తప్పిదాలకు తక్కువ అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఈ మధ్యకాలంలో ఇంజనీర్లు ఎవరు, నేను కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్న లాస్ట్ 9 months నుంచి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి పోయే వాళ్ళే తగ్గిపోయినరు. అది మీరే కాదు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడం లేదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్లు అండ్ ఎస్పీల చీఫ్ సెక్రటరీ గారితో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళతోని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీస్ బుక్లో ఎన్నిసార్లు నెలలో వీళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిండ్రో వాళ్ళ రికార్డులో రాయండి, రేపు వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఇదే కులబద్ద అవుద్ది అని చెప్పి నేను ఐఏఎస్ ఐపీఎస్లకే ఆదేశాలు ఇచ్చిన. క్షేత్రస్థాయిలో పరిశీలన లేనప్పుడు, పర్యటనలు లేనప్పుడు మన నిర్ణయాలు తప్పిదాలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇనీషియల్గా మనం చేరిన హోదాతోని మనం క్షేత్రస్థాయిలో పని చెయ్యాలి. ఈరోజు హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి ఒకవైపు, కృష్ణా నది ఇంకొక వైపు, గోదావరి కృష్ణాల మీద నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావడంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఈ ప్రధానమైన ప్రాజెక్టులు ఈరోజు మనకు లైఫ్ లైన్గా మారిన ప్రాజెక్టులను పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిండ్రు. ఆ ప్రాజెక్టులు ఈ రోజు వరకు ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో వరదలను, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈరోజు నిలబడి కృష్ణా బేసిన్ మీద వచ్చిన వరదలకు నాగార్జున సాగర్, శ్రీశైలం ఎప్పుడో కొట్టుకుపోయి ఉండాలి. నాణ్యతలో ఒకవేళ లోపం ఉంటే ఈరోజు అవన్నీ వచ్చిన ఒడిదుడుకులను అన్నిటిని తట్టుకొని నిలబడి ఈ ప్రాజెక్టులు ఈరోజు ఈ దేశానికి, జాతికి అంకితమై పనిచేస్తున్నాయి.
మరి నేను ఈ వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగొచ్చు, కానీ మీకు ఐ ఓపెనర్ కావాలి. మన కళ్ళ ముందలనే కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలో మీరు చెప్పండి. పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ 1,00,000 crores కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది. ఇంకొక 47,000 కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి, 1,47,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి. 1,47,000 కోట్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు 1,00,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. 52,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు. ఇది అఫీషియల్ రికార్డ్. నేను జల్సౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా. ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా? పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఈలు ఎస్సీలలో ఉందా? లేదా క్షేత్రస్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా? ఇదొక మీకు మోడల్ స్టడీ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి. మ్యాన్ మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ని చూడండి. 1908 హైదరాబాద్ మీద ఫ్లడ్స్ వచ్చి వేలాది మంది చనిపోయినప్పుడు నిజాం గ్లోబల్ టెండర్ పిలిచి ఇక్కడ ఉన్న ఈ వరదల్ని అరికట్టడానికి హైదరాబాదు నగరాన్ని రక్షించడానికి ఒక గ్రేట్ భారతరత్న ఇంజనీర్ని అపాయింట్ చేస్తే అతను నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మోర్ దాన్ 100 years ఈరోజు ఉండి ఈరోజు హైదరాబాదు నగరానికి తాగడానికి నీళ్ళు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా? 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా ఉండాలన్నా? యాజ్ ఏ ఇంజనీర్స్గా ఈరోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి. ఇది నిజంగా అంటే ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి. ఏమని అనాలన్నా మోర్ దాన్ 50% డిపార్ట్మెంట్ దే హ్యావ్ వర్క్డ్ ఇన్ కాళేశ్వరం. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు, రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకెళ్ళి సేమ్ గతంలో పనిచేసే ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు. అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుండా పోయింది. అంటే ఈ కారణాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లు గతంలో ఏదైనా ఇంజనీరింగ్ మిస్టేక్ లేకపోతే సిడిఓలో అప్రూవల్ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న ఇంజనీర్లు రెఫ్యూజ్ చేసేటోళ్ళు, రిమార్క్స్ రాసేటోళ్ళు, తిరిగి మళ్ళీ మాకు ప్రాపర్ డైరెక్షన్ కావాలి అని అడిగేటోళ్ళు. డిఈ చెప్పినాను ఏఈ, ఈ చెప్పినాను డి, ఎస్ఈ చెప్పినాను ఈ, సిఈ చెప్పినాని ఎస్సీ, ఈఎన్సీ చెప్పినాని సి, ఇరిగేషన్ సెక్రటరీ చెప్పినాని ఈఎన్సీ, సంబంధిత శాఖ మంత్రి చెప్పినాని సెక్రటరీ, ముఖ్యమంత్రి చెప్పిండని సంబంధిత శాఖ మంత్రి. అల్టిమేట్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే. కానీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ను, మీకున్న ఎడ్యుకేషన్ను, మీకున్న క్వాలిటీని పేపర్ మీద పెట్టి వెనక్కి కొట్టినరు అనుకో, ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. ఈరోజు ఏ దేశంలో అయినా ఒక గొప్పతనాన్ని చూపించాలంటే ఆ దేశంలో కట్టిన స్ట్రక్చర్నే చూపిస్తాం. న్యూయార్క్లో మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూపించాలంటే ఎస్, ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఒక ఇంజనీర్ కట్టింది, ఈఫిల్ టవర్ ఒక ఇంజనీర్ కట్టింది. ఇవాళ ఇండియాలో ఉన్న మ్యాన్ మేడ్ వండర్స్ బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇంజనీర్స్ కట్టినటివే కదా. ఇంజనీర్స్ కెన్ క్రియేట్ ఏ న్యూ వరల్డ్. ఇంజనీర్స్కున్న శక్తి అట్లాంటిది.
ఆ ఇంజనీర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు భాగస్వాములు అవుతున్నారు, మీరు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. ఈ తెలంగాణకు నీళ్ళు అనేది ఒక భావోద్వేగం. మీకు వచ్చే ఉద్యోగము తెలంగాణ భావోద్వేగానికి ముడిపడి ఉన్నది. మీరందరూ ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టుల నిర్మాణంలో. అంటే 10 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ పూర్తి కాలేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాలేదు, ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదు, కల్వకుర్తి పూర్తి కాలేదు, భీమా నెట్టంపాడు పూర్తి కాలేదు. దేవాదుల ఈరోజు ఎక్కడున్నదో మీకు తెలుసు, సీతమ్మ సాగరు, ఇందిరా సాగరు, ఏది తీసుకున్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి 10 సంవత్సరాల కారణం ఏంది? ఎందుకు ఇవన్నీ పూర్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చినా దాదాపుగా నాకు తెలిసి 1,90,000 కోట్ల బిల్లులు పే చేసారు అనుకుంటే ఇరిగేషన్లో. ఆల్మోస్ట్ వీ హ్యావ్ స్పెంట్ 2 lakh crores. 2 లక్షల కోట్లు సాగునీటి పారుదల మీద ఖర్చు పెట్టినా మనం ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో. దీనికి కారణం ఎవరు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే భవిష్యత్తులో మనం అలాంటి తప్పు చేయకూడదు. ఎలాంటి తప్పు చేయకూడదో గత 10 సంవత్సరాలల్లో మన కళ్ళ ముందల ప్రత్యక్ష సాక్షిగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఉన్నాయి. అందుకే యువ మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మనది. ఈ రాష్ట్రాన్ని నిర్మించుకునే బాధ్యత మనది. ఈ దేశానికి, ప్రపంచానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలబెట్టాల్సింది మనమే. మీరు, నేను, మనము కలిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో నీళ్ళది అత్యంత ప్రత్యేకమైన పాత్ర. సాగునీటి పారుదల శాఖ ఈరోజు ఆ గొప్ప యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలనో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు సంపూర్ణంగా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. మీరందరూ క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే. ఎవరైనా ఏదైనా రికమెండేషన్స్, ఆబ్లిగేషన్స్ తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న. ఎవరైనా కాగితం పట్టుకొని వచ్చిండ్రంటే, ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం అర్బన్కి, టౌన్కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ ఆబ్లిగేషన్స్ కానీ, రిలేటివ్స్ ఆబ్లిగేషన్స్ కానీ, పర్సనల్ ఆబ్లిగేషన్స్ తెలిస్తే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేకుండా రోజుకు ఒకేసారి తిండి దొరికే ప్రాంతం ఏదైనా ఉంటే అక్కడ పోస్టింగ్ చేయండి. ఎందుకంటే ఉదయం తిని ఇంట్లోకి వెళ్తే మళ్ళీ రాత్రికి వస్తే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి వాళ్ళకి. ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది, కడుపులో నిండగుంటే నిద్ర వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను అంటే కొంచెమే తింటా, ఎక్కువ తింటే నిద్ర వస్తే ఎక్కువ ప్రోగ్రామ్ చేయలేనని. మీకు అందరికి కూడా మిత్రులారా, ఇది ఒక మంచి గొప్ప అవకాశం. మిమ్మల్ని మీరు నిరూపించుకునే సందర్భం. మనం ఈ 5 సంవత్సరాలలో టార్గెటెడ్గా పనిచేద్దాం. మిగిలిపోయిన కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఎస్ఎల్బీసీ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే తెలంగాణ ఈ దేశంలో ఏ రాష్ట్రం మనతో పోటీ పడనంతగా అంతర్జాతీయ జల వివాదాలు, రాష్ట్ర జల వివాదాలు, అంతర్రాష్ట్ర జల వివాదాలు మీకు అందరికీ తెలుసు. ఈ అంతర్రాష్ట్ర జల వివాదాలలో ఉన్న ప్రధానమైన సమస్యనే ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. పూర్తయిన ప్రాజెక్టులకు కేటాయించిన నీళ్లు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఈ సమస్య కూడా, నీళ్ళ సమస్య, అంతర్రాష్ట్ర సమస్యలు కూడా మీ పనితనం మీద, మీ ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉన్నది. మీరందరూ కష్టపడాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. మీకు ఏదైనా క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తే నేను సిద్ధంగా ఉన్న వినడానికి. మీరు పనిచేసే క్రమంలో సమస్యలు వస్తే చెప్పండి, 100% నేను జవాబుదారీ ఆ సమస్యలను పరిష్కరించడానికి. పని చేయకుండా బదిలీ చేయాలనే దానికి మాత్రం నేను జవాబుదారీ కాదు. మీ ప్రాక్టికల్గా మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి మీ అన్నగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనున్నా. ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. మీరు క్షేత్రస్థాయిలో పనిచేయండి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాండి అని తెలియజేస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబ సభ్యులను అందరినీ, ఇవాళ యంగ్ ఇంజనీర్స్ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు 100% విశ్వాసం కలిగింది. తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు. మీతో ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నా.
ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామకాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడ మేము ప్రమాణ స్వీకారం చేసినామో అక్కడనే నియామకాలు చేపట్టినాం. మిమ్మల్ని కూడా అక్కడే అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, లేదు జలసౌధకు రాండి, మా సాగునీటి పారుదల కార్యాలయానికి వస్తే మా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసినట్టు ఉంటుంది, మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వండి, వాళ్ళకు లైఫ్ టైం మెమరీ ఇది అని వారు చెప్పిండ్రు. వారు చెప్పినప్పుడు నేను పెద్దగా ఆలోచన చేయలేదు, కానీ ఈరోజు నిజంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత వారి సూచన నిజమని అనిపించింది. మరొక్కసారి మిమ్మల్ని అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా నూతనంగా నియమింపబడ్డ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమింపబడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో టాపర్గా వచ్చారో వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ సీఎం గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాని ముందు మీకు ఒక విషయం చెప్పాలి. జల్ సౌదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసు, ఈ జల్ సౌదాకి ఈ రాష్ట్ర చరిత్రలో ఇక్కడ వచ్చిన మొదటి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ 20 గేట్లు ఎత్తి 90,470 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 90,470 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అంతే నీటి మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం పూర్తి నీటి మట్టం ఉంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో 12,500 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32 అడుగులు కాగా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వరద నీరు చేరింది. నీటిని విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు అధికారులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో సాధన పరులు మూఢనమ్మకాలపై విన్యాసాలు ప్రదర్శించారు. మంత్రాలు, తంత్రాలు లేవంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. మూఢనమ్మకాలను నమ్మకూడదని తెలిపారు. వీరు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అరే ఇవి బులెటిన్ అప్డేట్స్.